తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఆ ఉద్యమం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసిలోని జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, 3 రోజుల పాటు మన భాగ్యనగరంలోని ఆ మహాసభలను నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య పెద్దలకు, ప్రత్యేకంగా శ్రీమతి ఇందిరాదత్ గారికి, వారి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు భాష సాంప్రదాయాలు, కళలను పరివిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య గత 32 సంవత్సరాలుగా తమ సేవలు అందించడం నిజంగా అభినందనీయమని తెలిపారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అంటూ పాడుకునే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఒకే వేదికపై రావడం, తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు కళలు, తెలుగు సాంప్రదాయాల కోసం పాటుపడడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. భారతదేశంలోని ప్రాచీన భాషల్లో తెలుగు ఒక్కటి. తెలుగులో పాటు తమిళం, కన్నడం, మలయాళం, ఒడియా, సంస్కృతం ప్రాచీన భాషలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాయి. అందుకే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానంలో మాతృభాషకు పెద్దపీట వేశారు. మా భారతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలు తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంది. మానవ మీద మాతృభాషలోనే వికసిస్తుంది. తల్లి కడుపులోని శిశువు పెరుగుతున్న క్రమంలోనే ఈ వికాసం ప్రారంభమవుతుంది. పరభాషల్లో ఎంత అధ్యయనం చేసినా, నైపుణ్యం అలవడినా ఆ స్థాయిలో మేధస్సు అలవడదని మంత్రి వివరించారు.